ఆయిల్ను పదే పదే వేడి చేస్తారు కాబట్టి బయట ఫుడ్స్ తినడం మంచిది కాదని, దానివల్ల అనేక సమస్యలు వస్తాయని కొంతమంది చెబుతుంటారు. బయట చేసిన ఆహార పదార్థాలు మాత్రమే కాదు, ఇంట్లో కూడా చాలా మంది డీప్ ఫ్రైలు, పిండి వంటలు చేసిన తర్వాత మిగిలిపోయిన నూనెను ఆ తర్వాత చేసే వంటల్లో వాడుతుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అందులో కార్సినోజెనిక్ లక్షణాలు అంతకంతకు పెరుగుతాయి. వీటిలో కొన్ని విషపు సమ్మేళనాలు ఏర్పడి అవి కణాలు విచ్చలవిడిగా పెరిగిపోవడాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గి ఎక్కువగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తూ అదే నూనెను వాడటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇలా పెరిగిన ఎల్డిఎల్ వల్ల ఛాతిలో నొప్పి, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అతిగా వేడి చేసిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి నూనెతో చేసిన పదార్థాలు తింటే శరీరంలో కొవ్వు పెరిగిపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కొవ్వు పెరుగుతుంది కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. రిపీట్ చేసిన నూనెను తినడం వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు అధికమవుతాయి. ఆకలి వేయదు, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, పొట్ట ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. వీటన్నిటి వల్ల మొత్తం జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది.